చెప్పండి అసలు ఏంటి ఈరోజు మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏముంది అంటే సార్, మేము గత 40 సంవత్సరాలకి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ కట్టినప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు మా తాతోళ్ళు ఇక్కడనే బేరాలు చేసిండ్రు. వాళ్ళతో పాటు మాకు వేరే పని రాక మేము కూడా ఇదే బేరం చేస్తున్నాము. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ముందరికి 40 ఇయర్స్కి వెళ్ళి మీరు ఇన్నే బండ్ల వ్యాపారం చేస్తున్నాము. ఎన్కిలా ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టిండ్రు. కడితే ఏమైందంటే మా ముందరకెళ్ళి బండ్లు ఉన్నాయి కదా, అవి తీయమని చెప్పిండ్రు. అయితే మేము ఎమ్మెల్యే సార్తో పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎమ్మెల్యే సార్ ఏం చెప్పిండంటే ఒక డ్రాయింగ్ లాగా తయారు చేసి దానికి ఏం చేసిండ్రు, వెనక భాగంలో మా బండ్లకు ఆర్టీసీ కాంప్లెక్స్కి 40 ఫీట్స్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ వాడుకుంటారు వాళ్ళు. మీరు కూడా ఏం చేయాలంటే బండ్లు కొంచెం జరపాలి, కొంతమంది దానిలో జరిపి ఒకరికి సర్దుకోండి, బేరం నడవని వాళ్ళకు కూడా దారి చేయండి అంటే 4-5 దారీలు కూడా ఇచ్చినాం సార్. మా డిమాండ్ అదే ఉంది. ఇంకోటి ఎమ్మెల్యే సార్తో పోతే ఎమ్మెల్యే సార్ రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే సార్ సరే నేను చెప్పి మీకు ఆడ చేపిస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే సార్. కానీ ఈడ మాత్రం ఆర్టీసీ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. మేమేం చెప్పినామంటే మీకు మధ్యలోకి వెళ్ళి దారిలు ఇస్తాం సార్, మీ కాంప్లెక్స్కి జనాలు రాకుండా వచ్చినట్లా మేము చేస్తాము. 15 ఫీట్ల దారిలు ఇడిచినాం సార్. ప్రతి షాప్ ముందర ఒక 4 ఫీట్ 3 ఫీట్ల జాగా వస్తుంది ఆ లెక్కగా చూస్తే. మేమంతా ఇడిచినా కూడా కానీ ఆర్టీసీ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. మేము ఇంకా ఏం చెప్పినామంటే ఇంకోటి పైన మేము కవర్ అవి కట్టుకుంటాము. ఏమో మా బీద పరిస్థితి గురించి మేము పైన కవర్లు కట్టుకుంటాము. ఆ కవర్లు కూడా తీసేస్తాం సార్. ఎండ ఉండని వర్షం ఉండని మేము అట్లే నిలబడతాం. బతుకుదేరు ఉంటే చాలు సార్, ఎండ వర్షం ఏముంది మాకైతే అలవాటే అది. మేము దానికోసం సహకరిస్తామని చెప్తే ఆర్టీసీ వాళ్ళు మాత్రం మాకు సహకరిస్తలేరు. మీరు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి బండ్లు తీయాలి అని చెప్తుండ్రు. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నారు కదా, ఇప్పుడు తీయాలి అంటుండ్రు. మేము వాళ్ళకి అదే మాట చెప్పేది సార్. మేము 40 సంవత్సరాలకి వెళ్ళి మేము చదువుకోలేము, వేరే బిజినెస్ మాకు చేయనీకి రాదు, వేరే ఏం టెక్నీషియన్ మాకు రాదు. మాతోనే ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, అందరు సార్. ఎవరు ఉన్నోళ్ళు ఉంటే ఇలాంటి పండ్ల బేరం ఎవరు చేయరు సార్. అది మీకు కూడా అర్థమవుతుంది. మేము కోరుకునేది ఏమంటే మేము ఈయన్నే బేరం చేసుకుంటాము. మధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్కి జగాలో ఇడ్చుకుంటా. ఇప్పుడు ఎంత ఇచ్చినామో ఇంకా కావాలంటే ఇంకా పెద్దగా చేసి పైనకెళ్ళి కవర్లు తీసి మా బండ్లు ఎన్ని బండ్లు తక్కువ అవుతున్నావో ఆ ఒక్క బండి మీద ఇద్దరు కలిసి చిన్నగా చేసుకొని మేము సర్దుకొని బేరం చేసుకుంటామని మాది కోరిక సార్. ఎమ్మెల్యే సార్తో రిక్వెస్ట్ ఏమంటే మాకు ఇట్లే బతుకుదేరు. ఇంకోటి సార్, మెయిన్ విషయం ఏమంటే పండ్ల వ్యాపారం బస్ స్టాండ్ ఉంటేనే పండ్ల వ్యాపారం సార్.